సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. అన్న రకం వరి ధాన్యం రైతులకు టోకెన్లు జారీ చేస్తామని, రైతులెవరూ తొందరపడవద్దని, మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో టోకెన్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, టోకెన్ల జారీకి ఎలాంటి పరిమితి లేదని, 2 నెలల వరకు టోకెన్ల జారీకి వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. మిర్యాలగూడలో మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ప్రతిరోజు మిల్లులు ధాన్యం దిగుబడి చేసుకునే సంఖ్యలో టోకెన్లు జారీ చేయాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ ఒకేసారి టోకెన్లు జారీ చేయడం సాధ్యం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు టోకెన్ జారీ తర్వాత వరి కోతలు చేసి ధాన్యం తీసుకురావాలని సూచించారు. తేమ శాతం తక్కువగా ఉంటే మిల్లర్లు కొనుగోలు చేయరని అపోహ ఉందని, రైతులు ఆరబెట్టుకొని 17% కన్నా తేమ తక్కువ ఉన్న ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతులు తొందరపడి ఎక్కువ సంఖ్యలో ఒకేసారి వస్తే రద్దీ ఏర్పడుతుందని, 4 రోజుల్లో రద్దీ తగ్గుతుందని అన్నారు. క్రమబద్ధీకరణ విధానంలో టోకెన్ జారీ చేయడంతో ప్రస్తుతం ట్రాక్టర్ల రద్దీ లేదని, ఒక పూట లోపల ధాన్యం దిగుబడి చేసుకుని ట్రాక్టర్ క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. గతంలో 3-4 రోజులు ట్రాక్టర్లు వేచి ఉండడం వల్ల రైతులకు కిరాయి ఖర్చులు నష్టం జరిగేదని, రైతులందరూ క్రమబద్ధీకరణ విధానం పాటిస్తూ సహకరించాలని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీసు అధికారులకు నిర్వహించిన ఆన్లైన్ వ్యాసరచన పోటీల్లో నల్గొండ ఐటీ సెల్ ఎస్ఐ మౌనికకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన మౌనికకు డీఐజీ ఏవి రంగనాథ్ 20,000 రూపాయల నగదు బహుమతిని చెక్కు రూపంలో అందించారు. అమరవీరుల సంస్మరణ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మౌనిక రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొంది జిల్లాకు గర్వకారణంగా నిలిచిందని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్మదా, ఐటీ సెల్ సిఐ రమేష్ బాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చేయూత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతూ అండగా నిలుస్తోందని డీఐజీ ఏవి రంగనాథ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటీవల కోవిడ్ కారణంగా మృతి చెందిన రామన్నపేట ఏఎస్ఐ టి వెంకన్న సతీమణి సువర్ణకు 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేయూత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతోందని, ఈ పథకం ద్వారా చనిపోయిన పోలీస్ కుటుంబాల సభ్యులకు పోలీసు శాఖ ద్వారా అందించే అన్ని రకాల సౌకర్యాలతో పాటు చేయూత అండగా నిలుస్తోందని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్మదా, డీఎస్పీ రమణారెడ్డి, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, సమర్థవంతంగా సేవలందించేలా వెల్ఫేర్ విభాగం పనిచేయాలని అదనపు ఎస్పీ నర్మదా అన్నారు. ఆమె పోలీస్ వెల్ఫేర్ విభాగంలోని వెల్ఫేర్ ఆర్ఐ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. వెల్ఫేర్ పరిధిలోని అన్ని విభాగాలు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా సిబ్బంది అందరి మన్ననలు పొందాలని ఆమె సూచించారు. టీఆర్ సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎస్పీ నర్మదా గ్యాస్ ఆఫీస్, వాటర్ ప్లాంట్, పోలీస్ క్వార్టర్స్, స్టోర్, పోలీస్ హాస్పిటల్, జిమ్, క్యాంటీన్, లైబ్రరీలతో పాటు పోలీసు అధికారుల సంక్షేమ సంఘం కార్యాలయం, కుట్టు శిక్షణ కేంద్రం తదితర విభాగాలను తనిఖీ చేశారు. వెల్ఫేర్ పరిధిలోని అన్ని విభాగాలలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది సంక్షేమం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అమలు చేస్తున్న వెల్ఫేర్ విభాగం పనితీరు గురించి పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఏఆర్ డీఎస్పీ సురేష్ కుమార్, వెల్ఫేర్ ఆర్ఐ నరసింహాచారి, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, వెల్ఫేర్ సిబ్బంది కిషన్, లింగారెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాస్, జమాల్, రఘు, ఇతర సిబ్బంది ఉన్నారు. రాజకీయ పార్టీల్లో గెలుపోటములు సహజమని, ఎవరు గెలిచినా ప్రజా సంక్షేమానికి పాటుపడాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రైతు నేస్తం ప్రభుత్వంగా వర్ధిల్లుతోందని, రైతుల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీ వర్షాలు కురవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. సన్నధాన్యం కొనుగోళ్లలో కొంత గందరగోళం నెలకొనడంతో టోకెన్లు జారీ చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మధ్య కొంతమంది కేసీఆర్ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
కేసీఆర్ను బలహీనపరిస్తే తెలంగాణ సమాజమే బలహీనం అయినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, అభివృద్ధిలో రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు చెడగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రైతు రాజ్యంగా, రైతు అనుకూలమైనటువంటి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంగా గత 6 సంవత్సరాల నుంచి దేశంలో లేనటువంటి ఎన్నో కార్యక్రమాలను రైతులకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, రాష్ట్ర రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, రుణమాఫీ కార్యక్రమం కావచ్చు, రైతాంగానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అందించడంలో కావచ్చు, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉన్నది. అయితే కొన్ని సమస్యలు అప్పుడప్పుడు మనం అనుకోకుండానే బీదపడతా ఉంటాయి. ఈ సంవత్సరం అకాల వర్షాలు, పెద్ద ఎత్తున సేద్యం జరిగినప్పటికీ అకాల వర్షాల వల్ల కొంత పత్తి కానీ ధాన్యం కానీ దెబ్బతిన్న మాట వాస్తవం. అయినప్పటికీ ప్రభుత్వం రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనాలనేటువంటి ఆలోచనతోనే 6,000కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినారు. అదేవిధంగా పత్తి పండించినటువంటి రైతులకు సంబంధించి సిసిఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించినారు. నేను ఒకటే రైతాంగానికి విజ్ఞప్తి చేసేది, మీరు పండించినటువంటి దాన్ని కొంత ఓపికతో, సహనంతో ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ప్రకారం టోకన్ల సిస్టమ్ ఇస్తా ఉన్నాం. అయితే ఈ సన్నధాన్యానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు నల్గొండ జిల్లాలో కేవలం మిర్యాలగూడ ప్రాంతంలోనే 66 మిల్లులు స్వతహాగా సన్నధాన్యాన్ని కొనుగోలు చేసి రా రైస్ను తయారు చేసి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ హైదరాబాద్కు కానీ విక్రయిస్తూ ఉంటారు. అందుకనే ఒకేసారి పెద్ద ఎత్తున 3,000, 4,000 ట్రాక్టర్లు రావడం వల్ల అక్కడ రద్దీ ఏర్పడడం, మిల్లర్లు కూడా వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువ దించుకునేటువంటి అవకాశం లేకపోవడం, దాంతో రైతులు ఆందోళన చెందడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ టోకన్ సిస్టమ్ ద్వారా రోజు 1,500 ట్రాక్టర్లు ఖచ్చితంగా మిర్యాలగూడ మిల్లర్లు తీసుకోవాలనేటువంటి నిబంధన పెట్టినారు. 1,800కు ఎటువంటి పద్ధతితో తగ్గకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మిల్లర్లతో ఒప్పందం కూడా చేసినారు. కాబట్టి దయచేసి రైతులు ప్రభుత్వానికి సహకరించి, దాంట్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. తేమ శాతం ఎక్కువ ఉండడం, తర్వాత ఈ వరదల వల్ల కొంత ధాన్యం నల్లబడడం, ఇవన్నీ గతంలో ఎఫ్సిఐ కొనుగోలు చేసినప్పుడు కొన్ని నిబంధనలు సడలించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కూడా మనకు ఆ అవకాశం లేనప్పటికీ కూడా ప్రభుత్వం కొంత నల్లబారినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయమని, వీటన్నింటినీ కూడా కొనుగోలు చేసేదానికి ఏర్పాటు చేసినారు. కాబట్టి దీనిలో ఆతృత చెందాల్సినటువంటి అవసరం లేదు. మనం కొంత ఆలస్యం అయినప్పటికీ ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనేటువంటి కృతనిశ్చయమే కేసీఆర్ గారి నిర్ణయం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జిల్లాకు సంబంధించి నకరికల్ నుండి నాగార్జున సాగర్ వరకు గతంలో ఉన్నటువంటి 210 కోట్ల టెండరు, అక్కడ అప్పుడున్నటువంటి కాంట్రాక్టరు
దివాలా తీయడం, వారిని ఇప్పుడు తొలగించి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి 565కు 421 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు పిలిచినారు. ఈ నెలాఖరుకు ఆ టెండర్లు కూడా పూర్తి అవుతాయి. ఎందుకంటే నకరకల్ నుంచి నల్గొండ నుంచి నాగార్జున సాగర్ వరకు 85 కిలోమీటర్లు పూర్తి చేయాలనేటువంటి దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక, వేముల ప్రశాంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో R&B మంత్రిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం 421 కోట్ల 64 లక్షలు మంజూరు చేయడం, గడ్కరీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో ఎప్పుడు యాక్సిడెంట్లకు గురవుతున్నటువంటి పానగల్లు జంక్షన్ దగ్గర కూడా VOB నిర్మాణం కూడా దీంట్లో పెట్టినారు. వెహికల్ అండర్ పాస్ నిర్మాణం కూడా దాంట్లో పెట్టినారు. కాబట్టి ఈ పనులన్నీ కూడా వచ్చే సంవత్సరం లోపల పూర్తి చేయడానికి దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా ఇవ్వండి. అంటే ఫ్రంట్ పేజ్ లాస్ట్ పేజ్ ఇస్తున్నాం మీకు, మధ్యలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, స్ట్రక్చర్లు అవి మీకు అవసరం లేదు కాబట్టి టోటల్ అది ఇస్తున్నాను. అదేవిధంగా కోవిడ్ ఉన్న దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించినటువంటి పద్ధతుల్లోనే దీపావళి పండుగ చేసుకోవాలని ఇప్పటికీ తిరిగి రెండవ దశ కోవిడ్-19 ఉగ్రరూప దాల్చేటువంటి పరిస్థితి అవపడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఢిల్లీలో రోజుకు 6,000, 7,000 వస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా 1,500-1,600 వస్తూ ఉన్నాయి. చలికాలం డిసెంబర్ మాసం, నవంబర్ మాసం, జనవరి మాసాల్లో పలు వైరస్లు విజృంభించేటువంటి అవకాశం ఉన్నటువంటి కాలం కాబట్టి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సహకరించి దీపావళి పండుగ చేసుకోవాలని చెప్పి వారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమైనటువంటివి. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవలసినటువంటి అవసరం లేదు. జరిగినటువంటి పరిణామాన్ని విశ్లేషించుకొని ఇంకా ముందుకు పోవలసినటువంటి, ఎక్కడైనా ఏమైనా తప్పులు ఉప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవలసినటువంటి అవసరం ఓడిపోయినటువంటి పార్టీలకు ఉంటుంది. గెలిచినటువంటి పార్టీలు పొంగిపోర్లి రోడ్డు మీద దునకాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇవన్నీ సహజమైనటువంటివి. పార్టీలు చేసేటువంటి విధాన నిర్ణయాలు కావచ్చు, ప్రజల పట్ల పార్టీలు చేస్తున్నటువంటి, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజలకు ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటాయి. ఏదైనా ఒక్కొక్కటి రెండు చిన్న చిన్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల సందర్భంలో గెలుపు ఓటములను దృష్టిలో పెట్టుకొని దాని మీద ఎగిరి దుంకాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏ రాజకీయ పార్టీకి ఉండకూడదు. సన్న రకాల ధాన్యమే సాగు చేయాలని సీఎం కేసీఆర్ రైతులకు చెప్పడంతో రైతులంతా అదే రకం ధాన్యం పండించి తీవ్రంగా నష్టపోయారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల సమస్యలను తీర్చాలని వినతి పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రైతుల సమస్యలను తీర్చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు 75% సన్న రకాలు ధాన్యమే పండించడంతో దిగుబడి తక్కువగా వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వమే క్వింటాల్కు 2,500 రూపాయలు, పత్తిని 8,500 రూపాయలకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వరదల కారణంగా 13 లక్షల ఎకరాలలో పంట నీట మునిగిందని, రైతులకు ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో పంట బీమా ఉంటే తెలంగాణ అసమర్థ నాయకుల పాలనలో పంటకు బీమా సౌకర్యం కల్పించలేదన్నారు. ₹1,00,000 రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేయాలని ఉత్తమ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ చైర్మన్ శంకర్ నాయక్, కాంగ్రెస్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కిసాన్ సెల్ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అందరూ జిల్లా కలెక్టర్లకి రైతుల కష్టాలు తెలియజేస్తూ, రైతుల పక్షాన ఎప్పుడూ పోరాడే కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కలెక్టర్లు కొన్ని డిమాండ్లతో మెమరాండం ఇవ్వడం జరిగింది. స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను నల్గొండ జిల్లా కలెక్టర్కి మరి రైతుల విషయాలు తెలియజేసి ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. ఒకటి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొడ్డు రకాలు వద్దు, వరి సన్న రకాలు వండియమన్నాడు. మరి రాష్ట్రంలో ఈరోజు వరిలో 75% సన్న రకాలు పండించారు. మరి సన్న రకాలకి అనేక రోగాల వల్ల, అనేక ఇబ్బందుల వల్ల రైతులకి దిగుబడి తగ్గింది. గతంలో దొడ్డు రకాలకి ఎకరానికి 30 క్వింటాలు వస్తే ఈరోజు కేవలం 20 క్వింటాలు యావరేజ్ రావడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ రైతుకి ₹10,000 ఎకరానికి మరి తక్కువ ఆదాయం వస్తుంది ముఖ్యమంత్రి సూచన వల్ల. మేము కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం డిమాండ్ చేస్తుంది, సన్న రకాల వడ్లని మీరే వండియమన్నారు. మీరు మద్దతు ధరపై కొంత బోనస్ ఇచ్చి ₹2,500 మీరు కొనుగోలు చేయని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా పత్తి కూడా ఈ అధిక వర్షాలు, కొన్ని చోట్ల వరద, ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్, వరదల వల్ల పత్తి తడిసింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంటే, మరి పత్తి మాయిశ్చర్ కంటెంట్ మీరు దాన్ని మినాయించి ఎగ్జామ్ చేసి ఎంత మాయిశ్చర్ కంటెంట్ అయినా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ₹5,800 కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల ఎకరాలు ఈ మధ్య అధిక వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులు. ఈ అసమర్థ చంద్రశేఖరరావు ప్రభుత్వంలో పంట బీమా, గతంలో కాంగ్రెస్ లో ఉన్న పంట బీమా ఇప్పుడు పంట బీమా లేదు. కేవలం నిర్లక్ష్యం, అసమర్థత, చాతగాంతరం వల్లనే ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి పంట బీమా లేదు. గతంలో ఉన్న పంట బీమా లేదు. భారతదేశంలో కూడా పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పంట బీమా ఉండింది. ప్రభుత్వమే పంట బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం కట్టేది. మరి అతిథేయో, చాతగాంతరమో, నిర్లక్ష్యమో, అసమర్థత కానీ ఇప్పుడు తెలంగాణలో పంట బీమా లేదు. 13 లక్షల ఎకరాలు రైతులు కోల్పోయినరు. దాని కింద కూడా మరి వెంటనే పూర్తిగా కోల్పోయిన వాళ్ళకి, పంట కోల్పోయిన వాళ్ళకి ఎకరానికి ₹20,000 నష్టపరిహారం, కంపెన్సేషన్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని విధాలుగా నష్టపోయిన రైతులు, మరి మీరు హామీ ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ వెంటనే మరి అది మీ హామీ నిలబెట్టుకోవాలని, ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఒక విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాం, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో చంద్రశేఖరరావు ఇచ్చిన మాట మేరకు రైతులకి ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేయాలి. మీకు మీ దోస్తులకి, మరి కాంట్రాక్టర్లకి వేల కోట్లు ఇచ్చే పైసలుంటే మీ కమిషన్ల కక్కుర్తి కోసం, కానీ రైతులకు మాత్రం ₹1,00,000 రుణమాఫీ ఏకకాలం చేయాలంటే మీరు పైసలు లేవంటారు. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. మేము డిమాండ్ చేస్తున్నాం, ₹1,00,000 రుణమాఫీ కూడా ఏకకాలంలో చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ధన్యవాదాలు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న హజరత్ సయ్యద్ లతీఫుల్లా షా ఖాద్రీ ఉర్సును డిసెంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు, ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి అధికారులను కోరారు.
ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి, నల్గొండ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవ కమిటీ, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, ట్రాన్స్కో, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించారు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా డిసెంబర్ 3 నుండి నిర్వహించనున్న సూఫీ గురువైన హజరత్ సయ్యద్ లతీఫుల్లా షా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉర్సు ఉత్సవాలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాలను నిర్వహించడానికి 37,60,000 రూపాయల నిధులు మంజూరు చేయాలని కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించామని, పనులు పర్మనెంట్గా ఉండేటట్లు చేయించడం జరుగుతుందన్నారు. ఉత్సవ కమిటీ సూచనల మేరకు భక్తులకు మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్, కలరింగ్, లైటింగ్, మెట్లు రిపేరింగ్, 20 రోజుల పాటు శానిటైజేషన్ చేయడానికి సంబంధిత అధికారులు, సిబ్బందితో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, తహసీల్దార్ నాగార్జున, ఈఈ వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్రీడాకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు సరుకులను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫుట్బాల్ క్రీడాకారులకు గాంధీ గ్లోబల్ సంస్థల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన వంతుగా క్రీడాకారులకు 20,000 రూపాయల నగదును అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, గాంధీ గ్లోబల్ సంస్థల జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, ఉపాధ్యక్షులు అశోక్, శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మద్ది కర్ణాకర్, గాంధీ గ్లోబల్ సంస్థల ప్రతినిధులు వైద్యం వెంకటేశ్వర్లు, నాగమణిరెడ్డి, జీవీరావు, ఏడి వెంకటేశ్వర్లు, అజీజ్, నరసింహ, లింగయ్య నాయక్, సురేష్, గణేష్, అంజలి, సాయి చంద్ర, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. వారు నిత్యావసర వస్తువులు ఏవైతే బియ్యము, సబ్బులు, తర్వాత నూనె ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఆ క్రీడాకారులకు, ఫుట్బాల్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి కూడా మరి నల్గొండ ఎమ్మెల్యేగా నేను కూడా సిద్ధంగా ఉన్నాను. వారికి కూడా ఒక 20,000 రూపాయలు నేను వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా వారు కూడా కృషితో కంపల్సరీ వాళ్ళు ఎంచుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని మరి మరొకసారి వారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఫుట్బాల్ క్రీడాకారులకు ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటారో గత 2-3 నెలల నుంచి ఇక్కడే ఉండి ఈ కరోనా కాలంలో కూడా వాళ్ళు మన జిల్లా కోసం వాళ్ళు జిల్లాకు పేరు తేవాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఈ క్రీడాకారులకు సరిపడా వాళ్ళ నిత్యావసర సరుకులను ఏర్పాటు చేసినటువంటి యానాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రీడాకారులను ఈ విధంగా ప్రోత్సహించినట్టయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారు మనం చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని మన దేశానికి కానీ మన జిల్లాకు కానీ మంచి పేరు తేవడానికి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి మన యానాల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా గిరిబాబు అన్న గారికి, అదేవిధంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారులుగా ఎదిగినటువంటి మన ఉమ్మడి నల్గొండ జిల్లా విద్యార్థులు సుమారు ఒక 20 మంది విద్యార్థులు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతము హోటల్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి. కోవిడ్ దృష్ట్యా కూడా ఎక్కడ కూడా బయట భోజనం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి అలాంటి ఈ యొక్క జాతీయ క్రీడాకారులకి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఈ విద్యార్థులకు ఈ నెల రోజులకు సరిపోను డ్రై రేషన్ అందించే కార్యక్రమాన్ని మన నల్గొండ గౌరవ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాలరెడ్డి గారి యొక్క స్వస్థాల మీదుగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఇలాంటి ఎన్నో జనరంజన కార్యక్రమాలు, ఎన్నో సామాజిక స్పృహతోని ముందుకు పోతున్నది. వారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఫుట్బాల్ జాతీయ స్థాయి క్రీడాకారులు డిగ్రీ పరీక్షల సమయంలో భోజనానికి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన ఆధ్వర్యంలో
ఈ 25 రోజులకు సరిపోను నిత్యావసరమైనటువంటి సరుకుల్ని ఈరోజు స్థానిక గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే శ్రీ కంచెల భూపాలరెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఈరోజు అందించడం జరిగింది. ఈ సందర్భంలో మన ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఆ క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు గాను మన తెలంగాణ రాష్ట్ర ప్రతిభను కనపరిచే విధంగా వారిని ప్రోత్సహించడానికి వారు కూడా వారి వంతు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పడం, ఆర్థిక సాయం చేస్తుండడం చాలా అభినందనీయం. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరి ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, మరి ఎంతోమంది ఈరోజు పారిశ్రామికవేత్తలు, మరి దాతలు ముఖ్యంగా ముందుకు వచ్చేసి మన తెలంగాణ క్రీడాకారులని మరి అన్ని రకాలుగా ఆదుకొని వారి యొక్క క్రీడా స్ఫూర్తిని మన దేశవ్యాప్తంగా ఎదగడానికి వారెన్నో ఒలింపిక్లో కూడా స్థానం సాధించడానికి మరి వారు ఇప్పుడు కృషి చేస్తున్నారు. వారికి మనందరం కూడా ప్రోత్సహించాలని, ఇది స్ఫూర్తి కలగాలని మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా లింగయ్య గారు, కోచ్ గారు చేస్తున్నటువంటి కృషిని మరి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సుస్థిర అభివృద్ధి విభాగ రాష్ట్ర కన్వీనర్ గిరిబాబు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మరి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాం. నా పేరు బొమ్మపాల గిరిబాబు. నేను ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ కోవిడ్ టైంలో సెమిస్టర్ డిగ్రీ ఎగ్జామ్స్ రాయడానికి నల్లగొండకు వచ్చి వసతి గృహాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో వారికి చేయూతనియాలనే సదుద్దేశంతో నేను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ యానాల ప్రభాకర్ గారిని సంప్రదించగా వారు విద్యార్థులకు, ఈ క్రీడాకారులకు దాదాపు 25 రోజులకు సరిపడా బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ సరఫరా చేయడానికి ముందరకు వచ్చినందుకు మేము ఈ క్రీడా వ్యవస్థ నుంచి వారికి ధన్యవాదాలు, క్రీడాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి గారు కూడా మేము ఈ నల్లగొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే వారు కూడా స్వచ్ఛందంగా వారు స్పందించి 20,000 రూపాయలని ఈ క్రీడాకారులకు వారి యొక్క సౌకర్యార్థం ఇవ్వడానికి ముందరకు వచ్చినందుకు కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. ఆ రకంగా సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు కానీ, కార్పొరేటివ్ వ్యవస్థలు కానీ, రకరకాల స్వచ్ఛంద సంస్థలు కానీ ముందరకు వచ్చి క్రీడాకారులకు సహాయపడితే మన తెలంగాణ రాష్ట్రం నుంచి అద్భుతమైన క్రీడాకారులను మన భారతదేశానికి అందించడానికి ఎన్నో సహాయ సహకారాలు ఆ రకంగా మేము తీసుకోవడానికి ముందరకు ఉందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రైతులు సాగు చేసిన వరి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులకు తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి మద్దతు ధర కల్పించాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సన్న రకాల ధాన్యమే సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చారని, రైతులు సన్న రకాల వరిని సాగు చేసి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణం, ఇతర గ్రామాల్లో వర్షాలతో ఇళ్లు కూలిపోయి నష్టపోయిన పేదలకు హైదరాబాద్ తరహాలోనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎల్వి యాదవ్, కూరెళ్ల విజయ్ కుమార్, ఆక్నూరి సత్యనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గత సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో కురిసినటువంటి భారీ వర్షాలకు రైతులు వేసిన వరి, పత్తి పంటలకు విపరీతమైన నష్టం జరిగినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమాత్రం అధికారులు కానీ, ప్రభుత్వాధినేతలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ క్షేత్ర పరిశీలన చేయకపోవటం చాలా విచారకరం. ముఖ్యంగా ఇప్పటికైనా ప్రభుత్వ అధికారుల చేత క్షేత్ర పరిశీలన చేయించి రైతులకు జరిగిన నష్టపరిహారం పరిశీలన చేసి పూర్తిగా నష్టం జరిగిన రైతులకు వరి పంటకు కానీ, పత్తి పంటకు కానీ ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరియు మన ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం పూర్తిగా రైతులు సన్న రకం వరి మాత్రమే వేయాలని చెప్పి పదే పదే రైతులను ఒత్తిడి చేసిన కారణంగా రైతులు బీపీటీ మరియు ఇతర సన్నధాన్యాన్ని
పండించడానికి ప్రయత్నించగా ఈ సంవత్సరం భారీ వర్షాలకు భారీ తెగుళ్ళు వచ్చి సన్న రకం వరి ధాన్యం విపరీతంగా నష్టం జరిగి రైతు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి కనీసం ఆ పైన తక్కువ పంట కన్నా ప్రభుత్వం సూచనగా ముందుగా వచ్చి వాళ్లకు బోనస్ రేటుతో కలిపి మద్దతు ధర 2500 రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు 2 నెలల నుంచి పెద్ద వర్షాలు అనేకం పడుతున్నప్పటికీ, పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరుగుతున్నప్పటికీ ఈనాటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా వరి, పత్తి ధాన్యం పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడం జరిగింది. మరి ఆనాడు కేసీఆర్ గారు సన్నాల్లో ఇస్తే 1880 రూపాయలు ఇస్తామని చెప్పి ఎంత వచ్చినా కూడా ఎటువంటి కండిషన్ లేకుండా మేము కొనుగోలు చేస్తామని చెప్పిన కేసీఆర్ గారు మరి ఈనాడు అనేక మంది రైతులు వర్షాల వల్ల పంట నష్టం కావడం జరిగింది. ఆ పంట కూడా మొలకెత్తి అమ్ముకోలేని స్థితిలో ఉన్నది. మరి ఈనాడు ఇంతవరకు కూడా ఈనాడు ఆ పంటని కొన్న దాఖలాలు లేవు. ఐకేపీ కేంద్రాల్లో ఇంకా కూడా అనేక రకాలుగా మ్యాచరైజ్ చేయమని చెప్తున్నారు తప్ప ఇప్పటికి కూడా కొనుగోలు చేపట్టడం లేదు. అందువల్ల రైతులు ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఇప్పటికి సుమారు అనేక రకాలుగా ఒక్కొక్క దగ్గర వారం రోజులు ట్రాక్టర్లో ధాన్యాన్ని పెట్టుకొని ఎప్పుడు కొట్టారని రైతులు ఎదురు చూస్తాను. మరి ఆ ట్రాక్టర్ల కిరాయి కూడా కట్టలేని పరిస్థితులు ఈనాడు రైతులు ఉన్నారు. మరి ఇప్పటికైనా కేసీఆర్ గారు మరి వెంటనే ఐకేపీ కేంద్రాల ద్వారా వెంటనే తడిసిన ధాన్యాన్ని బేషరతుగా మద్దతు ధరతో, ఈనాడు మద్దతు ధర కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితులు, మరి సన్నాలు వేస్తే 1880 ఇచ్చిన అన్న కేసీఆర్ గారు మరి ఈనాడు కనీసం రైతులకు ఆధార కూడా గిట్టుబాటు పరిస్థితులు లేదు. కాబట్టి ఆ సన్నాలకు వెంటనే 2500 రూపాయలు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతుల క్షేమం కోసం మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో మరి భారీ వర్షాలు ఈరోజు కురిచి రైతులు మరి ఎంతో ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. పండించిన ధాన్యానికి మద్దతు ధర లేకుండా మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మరి సన్నధాన్యాన్ని వేయమని చెప్పి రైతులను ప్రోత్సహించడం జరిగింది. మరి ఆ ధాన్యాన్ని కొనడానికి ముందుకు రాని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఎలా అమ్ముకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలో కూడా తోచని అగమ్య గోచారంగా వాళ్ళు రోడ్డున పడ్డారు. మరి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఎకరానికి మరి నష్టపోయిన రైతులకు 30,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు సన్న రకం ధాన్యాన్ని పండించిన వారికి క్వింటాలకు 3,500 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన హైదరాబాద్లో ఏ విధంగానైతే 10,000 రూపాయలు కుటుంబానికి ఇచ్చిందో అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా, నల్గొండ జిల్లాలో కూడా మరి కూలిపోయిన గృహాలను పర్యవేక్షించి వారికి కూడా 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా అవకాశం కల్పించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైతుల ప్రభుత్వం అని ఇవాళ మన ముఖ్యమంత్రి అనేక సార్లు అనేక మీటింగుల్లో రైతుల కోసమే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అనేక గంటలు పనిచేస్తామని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ రైతులకు నడ్డి విరిచే విధంగా ఇవాళ దొడ్డు రకం ధాన్యాలు వేసుకున్నా కూడా ఇవాళ రైతులకు సుమారు 18 నుంచి 1900 వరకు ఇవాళ రేటు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనేక మంది రైతులు సన్న రకాలని ఇవాళ పెట్టడం జరిగింది. ఈ సన్న రకాలు పెట్టడం వల్ల రైతుకి ఆర్థిక భారం ఎక్కువవుతూ ఉన్నది, ఆదాయం తగ్గుతూ ఉన్నది. అదేవిధంగా ఏదో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అని చెప్పి రైతులు అనేక మంది సన్న రకాలు వేయడం జరిగింది. వాటికి ఇవాళ కేవలం ట్రాక్టర్లలో మాత్రమే నింపి రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు గోస పట్టించు లేని ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులని నడి రోడ్ల మీద ఇవాళ అన్నమో రామచంద్ర అనే రైతులు ఆగమవుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులకి ఇవాళ 2,500 రూపాయల కింటాకు రేటు చొప్పున ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుల వద్ద వరి ధాన్యం, పత్తి కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందించారు. జిల్లాలో నెల రోజులుగా కురిసిన వర్షాలతో చేతికి వచ్చి పంట పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టపోయారని, ప్రభుత్వం బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సిసిఐ నిబంధనలు కఠినంగా ఉండడంతో పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు.
వెంటనే కేసీఆర్ మండి వైఖరి కేసీఆర్ నియంత పోకడలు తడిసిన వరి పత్తి ధాన్యాన్ని పూర్తిగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని, అదేవిధంగా బీపీటీ సన్నధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలల్లో వెంటనే 2500 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సిపిఐ నల్లగొండ జిల్లా పక్షాన ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా కురిసిన వర్షాలకు మరి తడిసి ముద్దై మరి అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఈ రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవాళ పెట్టిన పెట్టుబడులు వెళ్ళక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ఇవాళ అనేక నిబంధనలు సీసీఐలో 12% తేమ శాతం ఉంటేనే తీసుకురావాలని, మరి పుచ్చు ఉండొద్దని, నల్లకాయ ఉండొద్దని అనేక రకాల కొర్రీలు పెట్టి ఇవాళ పూర్తిగా కొనుగోలు కేంద్రాలల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదే మధ్య దళారిగాళ్ళు ఇలా దీని అవకాశం తీసుకొని రైతాంగం కాడ కొనుగోలు చేసి మరి వెంటనే మరి సీసీఐ కొనుగోలు కేంద్రాలు అమ్ముకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం బాటంగా మరి మధ్య దళారిగాళ్ళు కొంటున్నా కూడా ఎలాంటి చర్యలు చేపట్టకుండా మరి కనీసం మరి ఇలాంటి నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు కేంద్రాలలో వెంటనే పత్తిని కొనుగోలు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా బీపీటీ సన్నధాన్యాన్ని నియంత్రిత వ్యవసాయం పేరుతోనే నల్గొండ జిల్లాలో అత్యధికంగా సాగు చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఐకేపీ సెంటర్లల్లో మరి కొనుగోలు కేంద్రాలల్లో ఎక్కడ కూడా బీపీటీ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎలాంటి మరి కొనుగోలు చేయడం లేదు. అదేవిధంగా ఇలా ఈ మద్దతు ధరతో పాటు ఒక 500 రూపాయలు బోనస్ ఇస్తేనే ఇలా సన్నధాన్య రైతులకు ఉపయోగం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతులు పెట్టిన పెట్టుబడులు వెళ్ళక నల్లగొండ జిల్లాలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లక్షలోపు రుణాన్ని కూడా అమలు చేయాలి. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరి ఎలాంటి చర్యలు చేపట్టకుండా మరి పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ వర్గాలకు ఉడిగం చేస్తూ ఇవాళ రైతాంగాన్ని నడ్డి విరిచే విధంగా ఒక పక్క వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చి మార్కెట్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని బంగారు తెలంగాణ పేరుతోని కాలయాపన చేయకుండా రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నల్లగొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా వరి సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్తో 2500 చొప్పున కొనుగోలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్. అదేవిధంగా పత్తి కూడా కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఇటీవలనే కొన్ని కేంద్రాలు తెరిచినప్పటికీ ఆ కేంద్రాల్లో పత్తి కొనుగోలు అనేక అవకతవకలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా పత్తి తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి వర్షానికి తడిచి నల్లగైందని చెప్పేసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాస్తవంగా మరి ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి కొంత నల్లబడి తడిచినప్పటికీ మరి తడిచిన పత్తిని అదేవిధంగా నల్లబడ్డ పత్తిని మరి ఎవరు కొనాలి? మరి వ్యాపారస్తులు తక్కువ ధర కొని మరి అదే పత్తిని మళ్ళా వాళ్ళ బ్రోకర్ల ద్వారా సీసీఐకి అమ్మినటువంటి సంఘటనలు గతంలో అనేకం జరిగినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వారు రిజెక్ట్ చేసిన పత్తిని వ్యాపారస్తులు కొంటున్నారు, మళ్ళీ తర్వాత అదే పత్తిని వ్యాపారస్తులు తీసుకుపోయి సీసీఐకి అమ్ముతా ఉన్నారు. కాబట్టి ఇవాళ సీసీఐ వాళ్ళు నిబంధనలన్నింటిలో సడలించి రైతుల దగ్గర ఉన్నటువంటి పత్తి అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి, అదేవిధంగా వరి సన్నధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరతోటి 2500 చొప్పున కొనుగోలు చేయాలని చెప్పి, ముఖ్యంగా మిర్యాలగూడెం ప్రాంతంలో ఇప్పటికే చాలా రోజుల నుంచి ట్రాక్టర్లు వందలాది ట్రాక్టర్లు ఇవాళ రోడ్ల మీద మరి వరి ధాన్యంతో మరి వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు వాళ్ళకి టోకన్లు ఇస్తా ఉన్నారు. రోజు కొంతమంది టోకన్లు ఇచ్చి ఆ టోకన్ల ప్రకారంగా ధాన్యం తీసుకురావాలని చెప్తే చాలా ఆలస్యం జరిగేటట్టుంది. అదేవిధంగా ఒక వేళ మళ్ళీ అనుకోకుండా వర్షం వస్తే రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే అకాల వర్షాల వల్ల పంట బాగా నష్టపోయింది. ఈ తడిసినటువంటి ధాన్యాన్ని ఈ మద్దతు ధరతోటి ప్రభుత్వం కొని రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది మనది మనందరిది సిటీ కేబుల్.